నల్లరేగడి భూములు కానీ అదేవిధంగా అధిక శాతం ఉన్నటువంటి మంచి సారవంతమైనటువంటి భూములు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. రెండవది, ఈ సారవంతమైనటువంటి భూముల్ని మనం భూసార పరీక్షల ద్వారా దానికి కావలసినటువంటి ఎరువులు వేయకుండా అధిక మోతాదులో ఎరువులు వేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఏదైతే భూసారం ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతున్నటువంటిది ఉన్నది. వాస్తవంగా ప్రకృతిలో గతంలో వ్యవసాయం అనేటువంటిది పశువుల ఎరువుతో ఎక్కువ వేసేవాళ్ళు. ఇప్పుడు పశువుల ఎరువుని తగ్గించిండు. పశువుల ఎరువు ద్వారా భూసారాన్ని రక్షించుకోవడానికి రైతులు ఉపయోగపడేవి. కానీ ఇప్పటికొచ్చేసరి ఈ రసాయన ఎరువులు ఇప్పుడు ఎకరానికి ఒక బస్తా వేసేటటువంటిది ఎకరానికి 3 బస్తాలు వేసేటటువంటిది చేస్తున్నటువంటిది. ఈ కాంప్లెక్స్ ఎరువుల వల్ల ఇంకా ఎక్కువ పెద్ద నష్టం జరుగుతున్నది. భూసారం అనేటువంటిది కోల్పోతున్నది. దానివల్ల ఎక్కువ ఉత్పత్తి జరగాలనేటువంటి ఆలోచనతో రైతులు దాన్ని వాడకం అనేటువంటిది చేస్తున్నారు. వాస్తవంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాస్త్రవేత్తలు కూడా దానికి చెప్తున్నారు. భూసారాన్ని రక్షించుకుంటేనే భూములకు ఎప్పుడు అనేటువంటి విలువ ఉంటుంది. భూసారం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తగ్గుతున్నది అనేటువంటిది చెప్తున్నారు. అందుకనే కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా పశువులు వేస్తే భూసారాన్ని పెంచేదానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు ఏమున్నదంటే రసాయనిక ఎరువుల వల్ల అధిక మొత్తం వాడడం అయితే నష్టం. వాళ్ళు చెప్పినటువంటిది శాస్త్రవేత్తలు కానీ అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఎరువుల్ని వాడాలి. ఆ రకంగా వాడకుండా రైతులు ఎక్కువ మొత్తంలో 3 బస్తాలు 4 బస్తాలు కూడా ఒక్కోసారి 5 బస్తాలు కూడా ఎకరానికి వేయడం అనేటువంటి జరుగుతున్నది. దీనివల్ల పెద్ద నష్టం. రెండవది, యూరియా వేయడం వల్ల కూడా పెద్ద నష్టమే. ఎందుకనంటే అది నత్రజని వల్ల భూమిలో అనేటువంటిది ఆ మొక్కకు ఎక్కువ తొందరగా పెరగడానికి ఉపయోగపడుతుంది, గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రైతాంగం ఎక్కువ వాడడం అనేటువంటి జరుగుతున్నది. అందుకని ఇప్పటికైనా ఈ అగ్రికల్చర్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఏదైతే ఉన్నదో వాళ్ళు కరెక్ట్ రైతులకు శిక్షణ ఇచ్చేటటువంటి చేయాలి. ఇప్పుడు ఆషామాషిగా మొన్న విత్తనాల విషయంలో మేము మాట్లాడితే మీరు విత్తనాలు సరి అయినవి నాణ్యమైన విత్తనాలు వాడాలా అని చెప్తున్నారు. ఇది భూసారం అనేటువంటి ఒక దాని పరీక్షకే దాన్ని కూడా వాహనాన్ని మేము పంపుతున్నాం, భూసార పరీక్షకే వాహనాన్ని. దాని ద్వారా మీరు చేయించుకోవాలి అంటున్నారు. వాళ్ళు ఎన్ని గ్రామాలలో చేస్తున్నారు అంటే చెప్పడం ఒకటి చేయడం ఒకటి అనేటువంటిది ఉండకుండా ప్రతి మండలానికి భూసార ప్రతి రైతు గ్రామానికి వెళ్ళి భూ పరీక్షలు చేయించుకునేటువంటి పద్ధతిలో మట్టి నమూనాలని సేకరించి చేసుకోవాల్సినటువంటిది ఉన్నది. ఆ పద్ధతుల్ని ఈ సేంద్రియ ఎరువులు అనేటువంటిది వాడాలా. అధిక మొత్తంలో వాడితే పెద్ద నష్టం అనేటువంటిది వాస్తవం. అది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ దానికి అనుకూలంగా గవర్నమెంట్ కూడా ఆ సౌకర్యాలు కల్పించేదానికి